హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ టెట్లలో వచ్చిన ఒక సెషన్ పేపర్ అండి. ఇందులో తెలుగు బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇదే బిట్ నెక్స్ట్ టెట్లో కూడా రిపీట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది, లేదంటే ఇదే ప్యాటర్న్లో రిపీట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి పడిన బిట్టే అండి. టెక్స్ట్ బుక్ని దాటి ఒక్క బిట్టు కూడా వెళ్ళలేదు. ఇందులో ఎక్కువగా 6th క్లాస్ 7th క్లాస్ నుంచే చాలా బిట్స్ అనేవి రావడం జరిగింది. సో 8th వరకు చూసుకోండి. డెఫినెట్గా తెలుగులో అయితే పద్యంకి 5 మార్క్స్ ఈజీగా వస్తాయి అండ్ గద్యంకి 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో 14 బిట్స్ అనేవి కంటెంట్ నుంచి పడతాయి. సో ఈ 14 బిట్స్లో ఈజీగా 13 బిట్స్ అయితే ఆన్సర్ చేయడానికి చాయిస్ ఉంటుంది. సో తప్పకుండా 8th వరకు చూసుకోండి. సో ఫస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్ చూడండి, కొండ కోనలు అనేది ఏ సమాసం అవుతుంది? ఓకే, సమాసం నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, కొండ కోన, ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? రెండు పదాలు కనబడుతున్నాయి. ఏంటేంటి? కొండ ఒకటి, కోన ఒకటి. అయితే కొండ కోన ఈ రెండు కూడా ఏంటండి? నామవాచకాలే కదండి. సో రెండు కానీ అంతకంటే ఎక్కువ నామవాచకాలు కలిసి ఒక మాటగా ఏర్పడితే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తల్లిదండ్రులు అనుంది. సో ఇది ఏ సమాసం అవుతుందండి చెప్పండి? ఇక్కడ తల్లి ఉంది, ఇక్కడ తండ్రి ఉంది. సో తల్లి అనేది నామవాచకమే, తండ్రి అనేది నామవాచకమే. సో రెండు నామవాచకాలు వచ్చాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. ఇంకోటి రేయి పగలు అని ఉంది. సో ఇందులో కూడా చూడండి, రేయి ఒక నామవాచకం, పగలు ఒక నామవాచకం. సో ఇది కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ద్విగు సమాసం కాదు. ఎందుకు కాదు ద్విగు సమాసం? ద్విగు సమాసం కావాలి అంటే ఇక్కడ కొండ అనేది పూర్వపదము, కోన అనేది పరపదము. సో ఈ పూర్వపదంలో మనకు సంఖ్యావాచకం అనేది ఉండాలండి. ఓకే, సంఖ్యావాచకం అనేది కనబడితే అది ద్విగు సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నవరసాలు అని ఉందండి. సో నవరసాలు అంటే ఇప్పుడు రసాలు అనేది నామవాచకం అవుతుంది. నవ అంటే ఏందండి? 9 అంటే సంఖ్య కదండి. సో సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి పూర్వపదం సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసం అవుతుంది. ఓకే, నెక్స్ట్ విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం కూడా కాదు. ఎందుకు కాదు? సో పూర్వపదం అనేది మనకి ఏ విధంగా ఉండాలి? విశేషణమై ఉండాలి. అంటే విశేషణం అంటే ఏంటి? నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే విధంగా ఉంటే అది విశేషణం అవుతుంది. సో ఈ విశేషణం అనేది పూర్వపదంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇప్పుడు తెల్ల గుర్రం అని ఉందండి. సో ఇందులో ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. సో ఇది గుర్రం అనేది ఏంటి? నామవాచకం. సో ఇప్పుడు పూర్వపదం అనేది విశేషణమై ఉండాలి కదా. చూడండి, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే విధంగా ఉండాలి. గుర్రం అనేది ఏ విధంగా ఉంది? తెల్లగా ఉంది. గుర్రం అనేది ఏ విధంగా ఉంది? తెల్లగా ఉంది. అంటే దాని గుణాన్ని తెలుపుతుంది. సో దీన్ని ఏమని రాస్తాం? తెల్లనైన గుర్రం అని రాస్తాం. అంటే పూర్వపదంగా విశేషణం వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం అని చెప్పాలి. లేదు ఇప్పుడు ఈ విశేషణం అనేది ఉత్తర పదంగా వస్తే అది విశేషణ ఉత్తరపద కర్మధారయం అవుతుంది. ఓకే, నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం అవుతుందా? కాదు కదండి. షష్ఠి తత్పురుష సమాసం కావాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో కిన్ కున్ యొక్క లొన్ లోపలన్ అని కనబడితే అది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, సో ఇక్కడ కొండ కోన అనేది రెండు నామవాచకాలు కాబట్టి ద్వంద్వ సమాసం అని పెట్టేయాలి. క్లియర్? నెక్స్ట్ వాక్యం మీద పెట్టుబడింది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను దీని గురించి. ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఏమంటున్నాడు? ఎక్కువసేపు నిద్రపోవద్దు, పోవద్దు, రావద్దు, చేయవద్దు, వినవద్దు, ఇలా నెగిటివ్లో వద్దు అని తెలిపింది అంటే అది నిషేధార్థక వాక్యం అవుతుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే, సో ఇక్కడ విద్యార్థకం కాదు. విద్యార్థకం కావాలి అంటే అది విధులను ఆజ్ఞలను తెలిపే విధంగా ఉండాలండి. ఓకే, అంటే తన విధిగా చేయాల్సినట్టుగా ఉండాలి పని. అంటే ఇప్పుడు మీరు బాగా చదవండి అని చెప్తున్నాం అంటే మీరు బాగా చదవండి అంటే అది వారి యొక్క విధి కాబట్టి అది విద్యార్థకం అవుతుంది. ఓకే, అంటే విధులను ఆజ్ఞలను తెలిపే విధంగా మన క్వశ్చన్ కనబడితే అది విద్యార్థకం. సందేహార్థకం అవుతుందా? అవ్వదు కదండి.
సందేహం అంటే ఏంటి, దాంట్లోనే ఉంది. అంటే సందేహించి చెప్పడం అంటే ఒక పని జరుగుతుందో జరగదో అని చెప్పేసి ఊహించి చెప్పే విధంగా ఉండడం అన్నట్టు. అంటే రేపు ఎగ్జామ్ జరగవచ్చు, రేపు మనం బడికి వెళ్ళవచ్చు, ఇలా జరుగుతుందో జరగదో అని చెప్తే అది సందేహార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం అవుతుందా? అవ్వదు కదండి. అంటే ఆశ్చర్యాన్ని తెలపడం, ఇప్పుడు భయాన్ని కానీ దుఃఖాన్ని కానీ కోపాన్ని కానీ ఆనందాన్ని కానీ తెలిపే విధంగా ఉండడం అన్నట్టు. ఓకే, అంటే ఆహా ఓహో అనేసి మనకు క్వశ్చన్లో కనబడితే అది ఆశ్చర్యార్థక వాక్యం అని పెట్టేయాలి. సో ఇక్కడ ఎక్కువసేపు నిద్రపోవద్దు అంటే నిషేధం విధించినట్టుగా ఉంది కాబట్టి అది నిషేధార్థక వాక్యం అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. దేవేంద్రుడు అనే పదాన్ని విడదీసి రాస్తే, చూడండి ఒక పదం ఇచ్చేసి అది ఏ సంధి అవుతుందని అడుగుతాడు, లేదంటే ఒక పదం ఇచ్చేసి దాన్ని విడదీయండి అని అడగడం జరుగుతుంది, లేదంటే విడదీసిన సంధిని కలిపి రాయండి అని 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి కనబడతాయండి. సో ఇక్కడ ఒక పదం ఇచ్చాడు, కింద అతనే విడదీసి రాసిచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో చూడండి దేవేంద్రుడు అని ఇచ్చాడు. సో దీన్ని ఇప్పుడు చదివితే దేవేంద్రుడు అంటే ఏ అనే శబ్దం వినబడుతుంది కదండి. సో ఏ అనే శబ్దం వినబడుతుంది. ఓకే, అంటే కలిపి రాస్తే ఏ అనే శబ్దం పరమైంది మనకి, అంతే కదండి. సో ఇప్పుడు కలిపి రాస్తే మనకి ఏ అనే శబ్దం వచ్చింది. సో ఇది ఏ సంధి అవుతుంది, దేవేంద్రుడు అంటున్నాం. సో ఇది ఏ అనే శబ్దం వచ్చింది కాబట్టి ఇది గుణసంధి అవుతుంది. సో ఇప్పుడు గుణసంధి యొక్క సూత్రం ఏందండి చెప్పండి ఒకసారి. చూడండి, అకారానికి ఏం పరం కావాలండి, ఈ ఊ రు. ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయి, ఏ ఓ అర్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఓకే, ఇది గుణసంధి యొక్క సూత్రం. సో ఇప్పుడు విడదీసి రాసినప్పుడు పూర్వపదం అనేది అంటే పూర్వస్వరం అనేది అకారం కనబడాలి. ఈ అకారానికి పరస్వరంగా ఏమి రావాలి అంటే పరస్పర స్థానంలో ఏమి రావాలి అంటే విడదీసి రాసినప్పుడు ఈ ఊ రు అనేవి రావాలండి. సో మరి ఈ ఊ రులకి మనం కింద ఏం రాసాం, ఏవో ఆర్లు అనేవి ఆదేశంగా వస్తాయని రాసాం కదా. అంటే ఏంటి అంటే సంధి విడదీయక ముందు మనకి ఏవో ఆర్ అనేవి కనబడతాయండి. చూడండి, ఇప్పుడు సంధి విడదీయక ముందు దేవేంద్రుడు కదా, ఇందులో మనకి ఏం కనబడింది, ఏ అని కనబడింది. దేవేంద్రుడు ఏ అని కనబడింది. అంటే ఇక్కడ ఉంది కదండి ఈ ఏ అనేది కనబడింది. ఇది సంధి విడదీయక ముందు. సో సంధి విడదీసి రాసినప్పుడు ఈ ఏ స్థానంలో మనం ఏం రాయాలి అంటే విడదీసి రాసినప్పుడు పరస్పరంగా ఈ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్లారిటీ కోసం చూడండి, మహర్షి ఉందండి, మహర్షి అంటున్నాం. అంటే ఇక్కడ ఏం వినబడుతుంది, అర్ అనేది వినబడుతుంది కదండి. మహర్షి అర్ అని వినబడుతుంది. సో ఇప్పుడు ఇది సంధి విడదీయక ముందు అర్ అని వచ్చింది, అర్ అనే శబ్దం వినబడింది అంటే అది గుణసంధి అవుతుంది. సో ఈ అర్ అనేది విడదీయక ముందు వచ్చింది కదండి. సో దీన్ని విడదీసి రాసినప్పుడు పరస్పరంగా మనకి రు అనేది కనబడుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు దేవ అనేది చూడండి చివర ఏం కనబడుతుంది మనకి, అకారం, దేవ అకారం కనబడుతుంది. ఇందులో కూడా దేవ అకారమే ఉంది. ఇందులో దేవా అంటే సెకండ్ ఆ వస్తుంది, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ దేవి, ఇందులో ఇకారం కనబడుతుంది ఈ, సో ఇది తీసేస్తాం. ఓకే, మిగిలినవి 2. సో ఇప్పుడు దీంట్లో మనం సంధి విడదీసిన తర్వాత పరపదం అనేది ఈ రాయాలా, ఊ రాయాలా, రు రాయాలా అనేది చూస్తే విడదీయక ముందు మనకి ఏ దేవేంద్రుడు ఏ అని వినబడింది కాబట్టి ఏ స్థానంలో మనం ఏం రాయాలి, ఈ అనేది రాయాలి. అదే ఓ స్థానం అయితే ఊ, ఆర్ స్థానం అయితే రు రాస్తాం. సో ఏ వినబడింది కాబట్టి ఈ అనేది రాయాలి. సో చూడండి ఇకారం ఫస్ట్ దాంట్లో పరస్పరంగా మనం సంధి విడదీసినప్పుడు ఫస్ట్ పదం అనేది ఇకారం కనబడాలి. సో ఇంద్రుడు అని వస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ అని వస్తుందా, రాదు కదా, తీసేస్తాం. ఓకే, ఇది అన్నట్టు. ఇప్పుడు చూడండి మహర్షి అని తీసుకున్నాం, అర్ర అనేది వచ్చింది. సో మనం పూర్వస్వరం ఏమి రావాలి, అకారం రావాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, మహ అని రాస్తాం. ఆ వచ్చింది కదా, సో మహ అని రాస్తాము. నెక్స్ట్ అర్ర అని వచ్చింది కాబట్టి దానికి ఏం రాయాలి, రు అని రాస్తాం. సో ఇక్కడ మహా ప్లస్ ఋషి అని తీసుకుంటాం. ఓకే, ఇదండి ఒక సంధిని విడదీసి రాస్తున్నాము అంటే సూత్రాన్ని బట్టి రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అర్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఈ దేవేంద్రుడు అనేది గుణసంధి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్య, ఇని, అన, నా, మ
అక్షరాలకు గల పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఊష్మాల, తాళవ్యాల, దంత్యాల, అనునాసికాల అని చెప్పేసి ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఎవరి దగ్గరైనా లేకపోతే ఇది నోట్ చేసి పెట్టుకోండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో చూడండి, కచ్చటతప, గజడదబ అనేవి అల్ప ప్రాణాలు అవుతాయి. కచ్చటతప, గజడదబ అనేవి మహాప్రాణాలు అవుతాయి. అడిగింది ఇదే కదండి. ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసికాలు అవుతాయి. ఓకే, అడిగింది ఇదే. ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసికాలు. యారా, లావా అనేవి అంతస్తాలు. శేష, సాహ అనేవి ఊష్మాలు అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. అంటే కొన్ని అక్షరాలు ఇచ్చేసి అది ఏమవుతుంది అని అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒకటి చూసుకోండి. సో ఇప్పుడు ఇన్యా, ఇని, అనా, నా, మా అనేవి అనునాసికాలు అవుతాయి. ఓకే, సో చూడండి ఏమవుతాయండి ఇవి అనునాసికాలు అవుతాయి. మరి ఊష్మాలు కావు. ఊష్మం అంటే ఏంది? ఊది పలికేవి. అంటే దీని దగ్గర షే, షా, సా, హ అనేవి మనకి ఊష్మాల కిందికి వస్తాయి. నెక్స్ట్ తాళవ్యాలు అవుతాయా? కాదు కదండి. తాళవ్యం అంటే ఏంటి? దవడల ద్వారా పలికేవండి. దవడల ద్వారా పలికేవన్నీ కూడా తాళవ్యాలు అవుతాయి. అంటే ఈ, ఈ, యా, షా ఇవన్నీ కూడా తాళవ్యాలు. నెక్స్ట్ దంత్యాలు కాదు. దంత్యాలు అంటే దంతాల సహాయంతో పలికేవి. అంటే లా, సా, తా ఇవన్నీ కూడా దంత్యాల కిందికి వస్తాయి. ఓకే, ఇదండి. నెక్స్ట్ పూర్తి కాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు? చూడండి, పని ఇక్కడ పూర్తి కాలేదు, అలాంటి వాటిని ఏమంటారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, అమ్మ బజారుకు వెళ్ళి పండు తెచ్చింది. సో ఇక్కడ రెండు వాక్యాలు కనబడుతున్నాయి. అమ్మ బజారుకు వెళ్ళి ఒకటి, పండు తెచ్చింది ఒకటి. సో ఇక్కడ పండు తెచ్చింది అనేది పని కంప్లీట్ అయింది కదండి. సో ఇలా పని కంప్లీట్ అయితే వాటిని సమాపక క్రియలు అంటారు. ఓకే, మరి పని పూర్తి కాలేదు. చూడండి, అమ్మ బజారుకు వెళ్ళి అంటున్నాం. వెళ్ళి ఏం చేసింది అనేది తెలియాలి కదండి. సో వెళ్ళి అని అక్కడ కామా పెట్టాము అంటే అది ఇంకా పని పూర్తి కాలేదు. సో ఇలా పని పూర్తి కాని వాక్యాలని అసమాపక క్రియాపదాలు అంటారండి. ఓకే, పని పూర్తయితే అవి సమాపక క్రియాపదాలు, పని పూర్తి కాకపోతే అది అసమాపక క్రియాపదాలు అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి అసమాపక క్రియాపదాలు అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది 6th క్లాస్ నుంచి పడింది. 6th క్లాస్లో మనకి ఎండింగ్లో అర్థాలు ఉంటాయి కదా, దాని నుండి పడింది. సో ఖగం అనే పదానికి అర్థం ఏంటి అని అడిగాడు. చూడండి, ఖడ్గం అంటే ఏంటండి? కత్తి అని అర్థం వస్తుంది. మరి కరం అంటే ఏంటి? గాడిద అని అర్థం వస్తుంది. పక్షి అంటే ఖగం అని అర్థం అండి. ఓకే, ఖగం అనే పదానికి అర్థం పక్షి అని అర్థం. ఓకే, నెక్స్ట్ పడతి అంటే స్త్రీ. ఇంతి, పడతి అన్న స్త్రీ అని అర్థం వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఖగం అడిగాడు కాబట్టి ఖగం అంటే పక్షి. ఓకే, నెక్స్ట్ చూడండి, పర్యాయ పదాల పైన బిట్టు. ఇది 7th క్లాస్ నుంచి పడింది, 7th క్లాస్ పర్యాయ పదాల నుంచి. సో పుష్పం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడిగాడు. పుష్పం అనే పదానికి పువ్వు, సుమం, విరి అండి. ఓకే, పుష్పం అంటే పువ్వు, సుమం, విరి అనే పర్యాయ పదాలు వస్తాయి. సో ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హేమం అవుతుందా? కాదు. పూలు అయితే అవుతుంది కానీ హేమం కాదు కాబట్టి తీసేస్తాం. నెక్స్ట్ పూలు అవుతుంది కానీ నీళ్ళు అవుతుందా? అవ్వదు, తీసేస్తాం. నెక్స్ట్ అవని అంటే భూమి కదండి. సుమం అవుతుంది కానీ అవని కాదు కదా, తీసేస్తాం. ఓకే, సో పుష్పం అంటే పువ్వు, సుమం, విరి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, వ్యుత్పత్త్యార్థాల నుంచి బిట్టు పడింది. ఇది కూడా మనకు 7th క్లాస్ నుంచి పడిన బిట్టే అండి. సో నీటికి నిధి వంటిది అని వ్యుత్పత్త్యార్థం కలిగిన పదం ఏది అని అంటే, నీటికి నిధి వంటిది సముద్రం. దీన్నే పయోనిధి అని పిలుస్తారు. ఓకే, పయోనిధి అనేది ఆన్సర్ అవుతుంది. మరి పయోదరం అవుతుందా? అవ్వదు. పయోదరం అంటే ఏంటండి? మేఘం అనే అర్థం వస్తుందండి. పద్మం అంటే పువ్వు కదా, కాదు. పుడమి అంటే భూమి కదా, కాదు. సో నీటికి నిధి వంటిది సముద్రం, దీన్నే పయోనిధి అని పిలుస్తారు. ఓకే, కంపల్సరిగా ప్రతి లెసన్లో అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అనేవి ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ హడావిడి అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏంటి? ఇది తెలంగాణ పదాలు 6th, 7th క్లాస్లో మనకి టచ్ అవుతాయండి. 8thలో కూడా టచ్ అవుతాయి, చూసుకోవాలి. ఈజీగా పెట్టవచ్చు. హడావిడి అంటే ఏంటండి?
గమ్మున అంటామా? గమ్మున అంటే సైలెంట్గా ఉండడం. ఆగమాగమే కదండి, హడావిడి చేస్తున్నారు అంటే ఆగమాగం చేస్తున్నారు. సో ఆగమాగం అనేది ఆన్సర్ అవుతుంది. ఎనిక సిరి అవుతుందా? అవ్వదు. ఎనిక సిరి అంటే తరువాత. బిరానా అంటే తొందరగా కదా, సో ఇది అవ్వదు. సో జనరల్గా కూడా థింక్ చేసి పెట్టొచ్చు ఈ బిట్టు. నెక్స్ట్ బిట్ చూడండి. పాదము అనే పదానికి నానార్థాలు ఏంటి అని అడిగాడు. ఇది కూడా 7th క్లాస్ నానార్థాల నుంచి పడింది. చూడండి 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్లో ఉన్నవి చూసుకోండి. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఎనఫ్ అండి. ఈజీగా 5 to 6 బిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో పాదము అంటే అర్థం ఏంటి అంటే పద్యపాదము, కాలి అడుగు భాగము, ఇంకా కొన్ని వీటికి ఉన్నాయండి నానార్థాలు. కిరణము, పాతిక భాగము అంటారు. అదేవిధంగా వేరు అనే నానార్థం కూడా ఉంటుంది. ఓకే, పాదము అంటే పద్యపాదము, కాలి అడుగు భాగము, కిరణము, పాతిక భాగము, వేరు అనే నానార్థాలు కలవండి. ఓకే, అక్షరం అవుతుందా? అవ్వదు కదా, తీసేస్తాం. పద్యపాదం అవుతుంది, బట్ చేయి అవుతుందా? పాదంకి చేయికి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ కాలి అడుగు భాగం అవుతుంది కానీ బలిమి అనేది కాదు కాబట్టి తీసేస్తాం. ఓకే, చూడండి ఎంత ఈజీ బిట్టు. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో ఉన్న శతకాన్ని రాసింది ఎవరు చెప్పండి? దాశరథి కరుణాపయోనిధి అని రాసింది కంచర్ల గోపన్ననే కదా, సో గోపన్న అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక ఏది? ఇది 7th క్లాస్ నుండి పడిందండి బిట్. 7th క్లాస్లో కవులు వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అక్కడ నుండి పడింది. ఒకసారి దేవులపల్లి రామానుజరావు గురించి చూద్దాము. చూడండి ఇక్కడ దేవులపల్లి రామానుజరావు ఈయన శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించాడండి. ఓకే, ఏ పత్రిక? శోభ అనే సాహిత్య మాసపత్రిక. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ బిట్ అనేది పడింది. సో ఇందులో ఇంకా చూసుకోవాల్సినవి ఈయన యొక్క రచనలు చూసుకోవాలి. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు అనేవి ఈయన యొక్క రచనలు. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ రాసింది ఎవరు అని ప్రీవియస్ టెట్లో అడిగాడు. రాసింది దేవులపల్లి రామానుజరావు రాశాడు. ఓకే, ఇప్పుడు అడిగింది శోభ అనే సాహిత్య మాసపత్రిక. దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక ఏది? సుజాత కాదు, సత్యవతి కాదు, శోభ అనే సాహిత్య మాసపత్రికను నడపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఈ జైలు అనే కథల సంపుటిని ఎవరు రాశారో అని అడిగారు. ఇది 6th క్లాస్ నుంచి పడిందండి. చూడండి 6th కవి పరిచయం ఒకటి వచ్చింది, 7thలో నుండి ఒకటి వచ్చింది. చూడండి జైలు అనే కథల సంపుటిని ఎవరు రాశారు అంటే పొట్లపల్లి రామారావు రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ చేసే బిట్ కాబట్టి అడిగారు. ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే జైలు అనే కథల సంపుటిని రాసింది పొట్లపల్లి రామారావు అయితే జైలు లోపల, ఓకే, ఈ జైలు లోపల అనే కథల సంపుటిని రాసింది ఎవరు అంటే వట్టికోట అల్వర్ స్వామి రాయడం జరిగిందండి. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగే బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. సో ఇప్పుడు కూడా అడిగింది ఏంటి? జైలు కథల సంపుటి రాసింది పొట్లపల్లి రామారావు. దీంట్లో ఎక్కువగా చూసుకోవాల్సింది ఇవ్వండి. ఆత్మవేదన, మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు రాశాడు. మహత్కాంక్ష జీవితం అనే ఖండికలు, పగ మొదలగు రచనలు చేయడం జరిగింది. ఓకే, ఇవి కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఆప్షన్స్ కూడా ఇలా ఇచ్చాడు. జైలు అనే కథల సంపుటిని రాసింది పొట్లపల్లి రామారావు అయితే జైలు లోపల అనే కథల సంపుటిని రాసింది వట్టికోట అల్వర్ స్వామి. అందుకే చూడండి ఈ నేమ్ కూడా మెన్షన్ చేశాడు. ఓకే, సో కాళోజీ కాదు, వట్టికోట కాదు, దాశరథి కృష్ణమాచార్యులు కూడా అవ్వదు. క్లియర్? చూడండి ఇది జయ జయ హే తెలంగాణ అనే గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు? మరి బిట్ ఎందుకు ఫ్రేమ్ అయిందండి? ఇప్పుడు రీసెంట్గా వచ్చిన తెలంగాణ టెక్స్ట్ బుక్లో జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు రాశారు అంటే అందశ్రీ రాయడం జరిగింది. మన కింద టెక్స్ట్ బుక్లో కూడా మెన్షన్ చేశాడు. మరి దీనికి సంగీతాన్ని అందించింది ఎవరు అంటే సంగీతాన్ని అందించినప్పుడు చాలా నెగిటివిటీ అనేది బయటకు వచ్చింది, అంటే చాలా న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఈ జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎంఎం కీరవాణి అందించడం జరిగిందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇది 5th క్లాస్ నుంచి పడిందండి. సో తెలంగాణలో ఆషాఢ మరియు శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ ఏది? ఏ మాసం? ఆషాఢం, శ్రావణం. చూడండి తెలంగాణలో ఆషాఢ మాసం ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకునే పండుగ ఏది అంటే బోనాల పండగ జరుపుకుంటారండి. ఓకే, ఏ పండగ? బోనాల పండగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది 5th క్లాస్ నుంచి పడింది. చూడండి ఏ పండగ? బోనాల పండగని జరుపుకుంటారు. మరి దసరా అయితే ఎప్పుడు జరుపుకుంటారండి? ఏ మాసంలో వస్తుంది? ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఓకే, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున జరుపుకునేది దసరా జరుపుకుంటారు.
మరి వినాయక చవితి ఏ రోజు జరుపుకుంటారు? భాద్రపద మాసంలో జరుపుకుంటారు కదండి. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. మరి దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు? సో ఈ దసరా అయిపోయాక 20 రోజులకి, అంటే ఆశ్వయుజ మాస బహుళ అమావాస్య రోజున మనం జరుపుకునేది దీపావళి. మరి బోనాలు ఆషాఢం నుంచి శ్రావణ మాసాల్లో జరుపుకునేది బోనాలు. ఓకే, ఇవన్నీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ మాసంలో ఏ ఏ పండగ జరుపుతారు అనేది. ఇది జనరల్గా పడింది బిట్. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? చెప్పండి. ఇది అందరికీ తెలిసిందే కదండి. తెలుగులో రామాయణాన్ని రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరండి? మొల్లానే కదండి. సో మొల్లా అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవ్వండి టోటల్గా ఈ సెషన్లో వచ్చిన బిట్స్. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటే చెప్తున్నాను. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో మెన్షన్ చేసిన కవులు, రచయితలు అనేవి అన్నీ చూసుకోండి. అండ్ 5th క్లాస్, 4th క్లాస్ కూడా తీసుకోండి. దీంట్లో ఇక్కడ నుండి టోటల్ 5th, 4th, 6th, 7th, 8thలో ఉన్న ఎండింగ్ పేజెస్లో ఉన్నవి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి, వికృతి అన్నీ చూసుకోండి. ఈజీగా 5 to 6 మార్క్స్ అనేవి ఇందులో నుంచి ఫ్రేమ్ కావడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకొని అనాలిసిస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.